పెద్దబాబు గారు, చిన్నబాబు గారు, అదేవిధంగా కూటమి నాయకులు, జనసేన నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరినీ అడుగుతున్నా, మీ గ్రామాల్లో బెల్ట్ షాపులు పెట్టారా లేదా? మా ప్రభుత్వంలో, మా హయాంలో ఎక్కడైనా ఒక బెల్ట్ షాప్ ఉండిందా? ఈరోజు ఈ నకిలీ మద్యం తయారయ్యి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తూ ఉంది, నేరుగా బెల్ట్ షాపులకు వస్తూ ఉంది. అదేవిధంగా దుకాణాల్లో పెట్టి అమ్ముతున్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలోన ఊరికి వాళ్ళకు కావాల్సినటువంటి కూటమి నాయకులకు 4-5 బెల్ట్ షాపులు ఇచ్చారు. ఈ కల్తీ మందు తాగిచ్చి ప్రజల ప్రాణాలను పోగొడుతున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మేము గట్టిగా నిలదీస్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా అతి త్వరలో ప్రతి గ్రామం పర్యటిస్తాం. ఎవరైతే మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు గ్రామాల్లో ఉన్నాయి, అధికారులు పట్టుకోకపోతే నేరుగా నేనే పట్టుకుంటానని కూడా తెలియజేస్తాను. గుర్తుపెట్టుకోండి, ప్రతి షాపుకు వెళ్ళి నేనే పట్టుకొని అక్కడి నుంచి అధికారికి ఫోన్ చేస్తా, వచ్చి వాళ్ళకు తగినటువంటి శిక్ష విధించలేదంటే ఖచ్చితంగా మీ మీద కూడా ప్రైవేట్ కేసు వేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ, మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.